ప్రజల్నే మోసం చేసి అమ్మయ్య వచ్చావా పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది వాళ్ళ మీద కక్ష సాధిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ముందు నుంచి కూడా మా స్టాండ్ ఇదే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీడి గెటప్ కమిడియన్ రా. ఏం చేద్దామంటావు మరి? మేము వెళ్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏమిటది? వీఆర్ అగేన్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అగేన్స్ట్ దిస్ ప్రైవేటైజేషన్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ ని ఫేజ్డ్ మేనర్ గా మీరు ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పజెప్పాలనుకుంటున్నారో వాళ్ళ ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, వాళ్ళకు ఒక రకంగా మీరు అమ్ముకుంటున్నారో దీనికి మేము అగేన్స్ట్ గా ఉన్నాము. మేడం రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకా సేపట్లో చూడండి, ఇంకా సేపట్లో చూడండి. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ ఈ యొక్క ప్రైవేటైజేషన్ విషయంలో దీన్ని రివ్యూ చేస్తారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు. ఇందాక చెప్పాను మీకు, జియో నంబర్ 108 మనకు అదే చెప్తా ఉంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే కాన్సెప్ట్ ని మనం ఎందుకు తీసుకొచ్చామంటే దాని వల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. చూడండి అక్కడ ఏముందో, ఇవే తగ్గించుకుంటే మంచిది. రెవెన్యూ జనరేట్ అయినప్పుడు గవర్నమెంట్ మీద భారం పడకుండా వాళ్ళకు వాటికవే సస్టైన్ అయ్యేటువంటి ఒక ఫిజిబిలిటీ అనేది మనకు లభిస్తుంది. సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద్. అప్పుడు మనం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సాఫీగా దాని యొక్క రన్నింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టే మనం తీసుకొచ్చాం. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. సో వీళ్ళు ఏమన్నారు, మేము వచ్చాక 100 రోజులైనా రద్దు చేస్తాం, ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు. మరి అయ్యన్నా చేయాలి కదా, అదన్నా చేసి ప్రజలకు డాక్టర్ చదువులు చదివేటువంటి ఆ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపించాలి కదా. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు, నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారు. ఏమీ కాకుండా ప్రైవేటైజేషన్ అమ్ముకోవాలి, కారు చౌక్ కొట్టేయాలి, వాళ్ళకు దారాదత్తం చేయాలి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ప్రైవేటైజేషన్ చేయాలి, వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. ఇదే ఈ యొక్క ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సావిత్రి వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ జగనన్న ప్రభుత్వం చేసింది. అండ్ వి హోప్ అది అట్లీస్ట్ కంటిన్యూ అయినా బాగుండు. డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. బట్ అది లేదు, ఇది లేదు, కొత్త ఆలోచనలు లేవు. దట్స్ వేర్ వీఆర్ ఫీలింగ్ సాడెండ్ అబౌట్ దిస్. దట్స్ వై వీఆర్ క్వశ్చనింగ్ దిస్ గవర్నమెంట్. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రజల ఇళ్లకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము, అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ ఎస్ఎల్ఆర్లు వచ్చాయి, ఆ రోజు మాత్రమే బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. చెప్పే కాదు, రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది, మా పరిపాలన చూసి మాకు ఓటేయి వేస్తారా అని చెప్పి ఒక్కసారి వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? జగన్ గారి లాగా అడగండి. పాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాము, ఇవి చెయ్యలేదో టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా? వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పి. మనది పైకి ఆర్భాటమే, చూడు లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క, అన్నిటినీ కూడా సర్వనాశనం చేశారు. అది గమనించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ మీరే భలే ఒప్పుకున్నారా?
అటు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 చేశారు. ఇవే జోక్ భలే ఉండదన్నా. నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమో. జిఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అయింది. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.